తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన దొంగలు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారని టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,60,000 లీటర్ల నెయ్యిలో చుక్క పాలు లేవని సిబిఐ నిర్ధారించిందని అన్నారు. 240 కోట్ల రూపాయల కోసం కక్కుర్తి పడి శ్రీవారి భక్తుల నమ్మకంతో ఆడుకున్న వ్యక్తులపై భక్తులు తిరగబడతారని జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఎందుకంటే మీ బండారం ఏంటో బయటపడిపోయింది. ఎంత ప్రమాదకరమైనటువంటి ఈ నెయ్యి అనే పదానికి డబ్బులు 240 కోట్లు వాళ్ళ సిట్టు ప్రకారం లెక్కేసుకుంటే వీళ్ళ కక్కుర్తి 240 కోట్లు. 1,00,000 కోట్లు సంపాదించుకున్న వ్యక్తికి ఈ 240 కోట్లు పెద్ద ఇది కాదు, కక్కుర్తి పడక్కర్లా. ఆయన ఒకప్పుడు నాతో అన్నాడు, నేను ఎంత సంపాదించాలో అంతా సంపాదించుకున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాను, రేపు భవిష్యత్తులో మనకు అధికారం వచ్చినా మనం ఏం కక్కుర్తిపడాల్సినటువంటి అవసరం లేదు, నిజాయితీగా పాలన అందిద్దాం ప్రజలకి. ఆ రోజు నిజం అనుకున్నాం. కర్మ ఇవాళ చూస్తే 240 కోట్లతోటి ఇటు హిందువుల యొక్క నమ్మకాన్ని దూషణ చేశాడు, ఆరోగ్యాన్ని పాడు చేశాడు. తిరిగి మళ్ళీ ఇవాళ చెప్తాడు ప్రక్షాళన చేయాలంటారు. అంటే ఏంటండి ప్రక్షాళన చేయడం అంటేనే హిందూ సాంప్రదాయ ప్రకారం ఏదైనా ఒక భగవంతుడికి అనాదిగా మనం వస్తున్నటువంటి ఆచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి ఒక తిరుపతి దేవస్థానం గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినా ఉన్న దేవస్థానాలకైనా సరే ముఖ్యమంత్రి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.